ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన నిడిగుంట అరుణ గారు ప్రస్తుతం లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. నమస్తే అండి అరుణ గారు. నమస్తే అండి. నిన్నటి నుంచి మీ వీడియో ఎంటైర్ మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కూడా సర్క్యులేట్ అవుతోంది. అసలు వాట్ అసలు ఏం జరిగిందండి? మీరు ఆ రోజు శ్రీకాంత్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఈ వీడియో బయటకు ఎట్లా వచ్చింది? హలో అరుణ గారు. అరుణ గారు అసలు ఎలా ఇదంతా వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది ఎట్లా బయటకు వచ్చింది ఈ వీడియో? మీరు ఎందుకు జైలు దగ్గరికి వెళ్ళారు అరుణ గారు? ఇది అసలు రావట్లేదు, వస్తుంది. హలో అరుణ గారు. హలో చెప్పండి. అరుణ గారు, యాక్చువల్లీ నిన్నటి నుంచి కూడా మీ వీడియో ఎంటైర్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో రన్ అవుతోంది. ఏంటి అసలు ఆ వీడియోలో ఉన్నది మీరేనా? అసలు వీడియో బయటకు ఎట్లా వచ్చింది? వీడియో ఎలా బయటకు వచ్చిందో నాకెలా తెలుస్తుందండి. వీడియోలో ఉన్నది దానిలో ఏమి మహాన్యూస్ వాళ్ళు పెద్దగా చూపించారు. దానిలో తప్పే ఉంది, చేతికి క్రీమ్ రాయించుకోవడం అనేది తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ లో నేను ఉండడానికి పోలీసుల పహారానో ఇంకొకటో అనేది పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఆయనకి చెయ్యి విరిగిన తర్వాత జైలు సూపరింటెండెంట్ గారు అఫీషియల్ గా లేఖ రాస్తే కుటుంబ సభ్యుల్ని ఉండమని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను కేర్ టేకర్ గా ఉండమని చెప్పి వాళ్ళు నాకు ఆ లెటర్ పంపిస్తే, ఆ లెటర్ తీసుకెళ్లి నేను అఫీషియల్ గానే ఏఆర్ ప్రిజన్ వార్డు దగ్గర ఉన్నటువంటి గార్డ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అఫీషియల్ గానే నన్ను అలో చేశారండి కేర్ టేకర్ గా. అప్పుడు నేను కూర్చొని క్రీమ్ రాయించుకుంటున్నది ఎవరు ఎక్కడి నుంచి తీసారో నాకు తెలియదండి. ఇప్పుడు దాన్ని వక్రీయంగా అసలు రకరకాలుగా అసభ్యంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ నేను ప్రేమించిన వాడు దగ్గర కూర్చోవడం కూడా తప్ప అన్నట్టు మహాన్యూస్ వాళ్ళు ఎందుకు అంత పెద్దగా చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. నిన్నటి రోజున దినకర్ అనే అతను వచ్చి నన్ను 50,000 డిమాండ్ చేశాడు. అది నేను ఇవ్వకపోవడంతో అతను ఇట్లా రకరకాలుగా IPS లు IAS లు అందరు నా కౌగిల్లో ఉన్నారని నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా ఈ యూట్యూబ్ లో అంతా ఆయన మెహర్బానీ కోసం, ఆయన ఛానల్ వ్యూస్ కోసం నన్ను వాడుకుంటున్నాడండి. ఆంధ్రజ్యోతిలో పెద్ద పేపర్కి ఎక్కించారు నన్ను, సామాన్యురాల్ని పెద్ద పేపర్కి ఎక్కించి నన్ను పెద్దదాన్ని చేసి ఇట్లా వైరల్ చేస్తా ఉన్నారు. నన్ను పాపులర్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు నేను తెలియపరుస్తాను. కానీ నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసేంత హక్కు దినకర్కి కానీ, మహా టీవీకి కానీ ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఒక ఛానల్లో నిన్న అడిగానండి. వాళ్ళు లైవ్ కూడా వేశారు. అట్లా కదా అరుణ గారు, నేనేమంటానంటే ఇవాళ మీరు పాపులర్ అయ్యానంటున్నారు. అది మీరు చెప్తున్న ఛానల్ ఒక్కటి కాదు, అన్ని ఛానల్స్ లో ఇంక్లూడింగ్ మా ఛానల్లో కూడా వీడియో ప్లే చేస్తున్నాం. నేనేమంటానంటే ఎందుకు అంటే ఆ శ్రీకాంత్ కి మీకు సంబంధం ఏంటి? ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ ని నిబంధనలు వైలేట్ చేసి ముందు కనుకండి మీకు వార్తలు మీ ఛానల్స్ అన్ని కూడా ప్లే చేసే ముందుగా ఒక్కసారి ఏ ఛానల్ వాళ్ళైనా సరే నన్ను వివరణ అడిగారా? శ్రీకాంత్ కి మీకు ఏంటి సంబంధం అనేది వివరణ అడిగారా? మీరు వివరణ అడిగి ఉంటే నేను వివరంగా చెప్పి ఉంటే ఇట్లా రకరకాలుగా నా గురించి స్క్రోలింగ్ చేసే అంత బాధ మీ ఛానల్స్ వాళ్ళందరికీ వచ్చిందేవా అని నేను అడుగుతా ఉన్నాను. ఉన్నటువంటి మహిళలు అయితే ఉరేసుకొని చనిపోరా అనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానండి ఛానల్స్ వాళ్ళని కూడా. ఇవాళ మీ ఆవేదన, మీ మనోవేదన, మీరు పడుతున్న ఇబ్బంది, మీ వైపు నుంచి అసలు ఏది నిజం ఏది వాస్తవం చెప్పించే ఉద్దేశంతో మీతో ఇంత మాట్లాడిస్తున్నామండి. గవర్నమెంట్ కి టైం లేదా, లేకపోతే ఇంకొక పని లేదనా? లేనిపోని పిటిషన్లు, లేనిపోని ఎంక్వైరీలు అన్ని ఈ పేపర్ల వల్ల, ఈ టీవీల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ వచ్చే స్క్రోలింగ్స్ మీద గంటేరు డిపార్ట్మెంట్ మొత్తం పడి ఒక్కొక్క వార్త ఫేక్ వార్త వస్తుంటే ఆ వార్త మీద పట్టుకొని ఎంక్వైరీలని జైలు చుట్టూ తిరగడం, మా చుట్టూ తిరగడం, మా యొక్క వ్యక్తిగత విషయాలన్నీ అడగడం, మా యొక్క ఫైనాన్షియల్ విషయాలు ఏముందండి ఇక్కడ? నేను తెల్ల రేషన్ కార్డు నాకుంది, వెరిఫై చేసుకోండి. ఏం నాకు కోట్ల ఆస్తుందని చెప్పి మహాన్యూస్ పెద్దగా స్క్రోలింగ్ చేస్తున్నా. ఆవిడైతే నాకు అసలు ఆవిడ చూస్తే అసహ్యం వేస్తుంది. అసలు యాంకర్ అయితే అయింది కానీ నా కోసమే యాంకరింగ్ నేర్చుకున్నట్టున్నాను. ఒక మహిళ గురించి ఇంకొక సాటి మహిళ యాంకరింగ్ చేసేటప్పుడు కనీసం ఆ హైప్ అన్న తగ్గిద్దామని లేదు. దగ్గర కూర్చొని నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకోవాలనే వ్యక్తిని దగ్గర కూర్చొని నేను చేతి క్రీమ్ రాయించుకుంటే ఆవిడకి వచ్చిన నష్టం ఏందో? నేనేమన్నా వాళ్ళ బంధువులతో ఉన్నానా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉన్నానా? ఆమె ఇంత నుంచి ఆ ఏళ్ళ నుంచి కాళ్ళ నుంచి ఏళ్ళకి నా మీద రకరకాలుగా చెప్పి యాంకరింగ్ చేసి ఆమె హైప్ అవ్వాలని చూస్తా ఉంది. ఫస్ట్ అట్లా కదా అరుణ గారు, ఇప్పుడు దినకర్ మీద నెల్లూరు ఎస్పీ గారిని కలిశానండి. నెల్లూరు ఎస్పీ గారిని కలిసి అతని మీద రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను నేను. నాకు సమాధానం మహా టీవీ వాళ్ళు దినకర్ చెప్పాలి. నా IPS కానీ IAS లు కానీ నా కౌగిట్లో ఎక్కడున్నారు? నీ దగ్గర ఒకటన్నా ఉందా? ఒక ఫోటో ఉందా? ఒక వీడియో ఉందా?
ఈ జిల్లాకు వచ్చిన కన్సల్టెంట్ ఎస్పీ గారికి అందరూ పోయి కలిసినట్టే నేను పోయి కలిసి ఆ ఫోటోలు స్క్రోలింగ్ చేసి నా కౌగిట్లో ఉన్నారని చెప్పడానికి నువ్వెవరవయ్యా అసలు? నేను బిగ్ టీవీ తరపున నేను నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇది మీరు స్క్రోల్ చేయండి. ఏ టీవీ వాళ్ళు నాకు వేయట్లేదు ఇది అని దాన్ని కట్ చేస్తాను. అసలు మీరు అన్నట్టు ఒకటండి, మీరు అన్నట్టు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతిలో ఉంటే ఈ రోజు నాకు ములాఖాత్ ఇవ్వలేదండి. పొద్దున్నీ సాయంత్రం పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను బయట అందరితో జనాలతో పాటు నేను అక్కడ అనాథలాగా నిలబడుకొని ఉన్నాను జైలు బయట. ఇంతవరకు శ్రీకాంత్ హెల్త్ ఎలా ఉందని కానీ, శ్రీకాంత్ ఎలా ఉన్నాలని కానీ జైలు నాకు చూపించట్లేదు, నాకు ములాఖాత్ ఇవ్వట్లేదు. ఇదిగో ఆధార్ కార్డు పట్టుకొని నిలబడుకున్నాను. అంటే అలా కాదు మేడం, నిజంగానే అంత సీన్ ఉంటే నేను తెచ్చుకుంటానండి.